యాపిల్ సినమన్ ఓట్స్ బౌల్. యాపిల్ సిన్నమన్ ఓట్స్ బౌల్. ఎస్, ఓకే, అందరు ఇష్టపడేది ఇది. కరెక్ట్. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? తీసుకొచ్చేస్తాను అమూల్య. ఓకే ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను అమూల్య. ఓకే, సో మెయిన్ వచ్చేసి యాపిల్. ఎస్. అండ్ మీరు మిల్క్ తీసుకొచ్చారా? కరెక్ట్, మిల్క్. సో నార్మల్ మిల్క్. నార్మల్ మిల్క్. ఓకే. అండ్ ఇంకోటి వచ్చేసి ఓట్స్. ఓట్స్లో రకాలు ఉంటాయి కదా? ఎస్. మనం ఏ రకం ఇక్కడ మనం ఇన్స్టెంట్ ఓట్స్ తీసుకుంటున్నాము. ఈవెన్ రోల్డ్ ఓట్స్ కూడా మనం యూస్ చేస్తాం. అది కూడా యూస్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ హనీ అండ్ దాల్చినీ పౌడర్. ఎస్. మరి స్టార్ట్ చేద్దాం, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ మనం ఓట్స్ని కొంచెం ఫ్రై చేసుకుందాము. ఓకే. స్టవ్ వెలిగించేయండి. వన్ కప్ ఆఫ్ ఓట్స్. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదనమాట, కొంచెం మనకి. సో మనం PMS, ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్. సో వన్స్ ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా మీరు ఇందాక చెప్పారు కదా. సో కొంతమందికి చాలా ఎక్కువగా ఉంటుంటాయి, సో కొంతమందికి కొంచెం తక్కువగా ఉంటాయి చెప్పారు మీరు. సో ఈ సిమ్టమ్స్ని మనము ఎలా తగ్గించుకోవాలి? అంటే దీనికి కూడా మెడికేషన్స్ ఉంటాయా, లేకపోతే ఎక్కువ శాతం డైట్తోనే మనకి మేనేజ్ చేస్తారా? సో ఫస్ట్ వచ్చేసి మనకి లైఫ్ స్టైల్ అంతా సెట్ చేసుకోవడం అనమాట. ప్రాపర్గా వెయిట్ మెయింటైన్ చేసుకొని అండ్ మన ఫుడ్ ఏదైతే తీసుకుంటున్నామో దాంట్లో ఎవ్రీథింగ్ కూడా మనం హెల్దీగా ప్లాన్ చేసుకొని ప్రాసెస్ అయ్యేటటువంటి ఫుడ్స్ని, జంక్ ఫుడ్ అంతా కట్ డౌన్ చేసుకోవడము. నెక్స్ట్ ఎక్సర్సైజ్ అనమాట. సో ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది మనం ఉండేలాగా చూసుకోవాలి. దట్ టు స్పెషల్లీ ఎక్కువగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ప్లాన్ చేసుకుంటే మనకి ఈ హార్మోన్స్ అనేవి మనకి బ్యాలెన్స్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ PMS అనేది ఎక్కువగా చూసే వాళ్ళు చూస్తే మనకి PCOD ఉన్న వాళ్ళకి కానీ, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానీ, ఉమెన్లో ఎక్కువగా మనం చూస్తాము. నార్మల్ వాళ్ళకి కూడా ఉంటాయి PMS సిమ్టమ్స్ అయితే, బట్ కాకపోతే అంటే వీళ్ళలో ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ డైట్ విషయానికి వస్తే కొంచెం యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అండ్ ఫైబర్ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఉండాలి. కార్బోహైడ్రేట్స్ కొంచెం మనం కట్ డౌన్ చేసుకొని బ్యాలెన్స్డ్గా మనం ప్లాన్ చేసుకుంటే ఆ సిమ్టమ్స్ తగ్గించుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం చాలా మందికి పీరియడ్స్ టైంలో వచ్చేటటువంటి సిమ్టమ్స్ ఉంటాయి కదా, అవి కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఎవ్రీథింగ్ మనం బ్యాలెన్స్ చేసినా కూడా స్టిల్ నాకు ఆ సిమ్టమ్స్ అలాగే ఉంది అని అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళు మనకి ఈ సప్లిమెంటేషన్ ఇవ్వడం కానీ, లేదు అని అంటే మెడిసిన్ ఇస్తారనమాట. సో అవి వాళ్ళ యొక్క ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా ఫాలో చేస్తే అది హెల్ప్ అవుతుంది. సో ఓట్స్ అయితే మనకి షాలోగా అంటే స్లైట్గా ఫ్రై అయిపోయాయి. ఎస్. సో ఇప్పుడు మనకి అన్నీ మిక్స్ చేసేద్దాము. అలాగే బౌల్ ఇవ్వండి. నేను ఆఫ్ చేసేనా? కట్ చేయండి. ఆఫ్ చేయండి. ఓకే, చెప్పు. ఎస్, ఆఫ్ చేయండి. ఓకే. సో మనకి ఫస్ట్ మిల్క్ ఏదైతే ఉన్నాయో మిల్క్ అండ్ ఓట్స్ని మనం కొంచెం సేపు సోక్ చేసేస్తాం అనమాట. అలాగే మీన్వైల్ ఆ టైంలో నేను యాపిల్ కట్ చేసేసుకుంటాను. ఓకే. సో ఫస్ట్ మిల్క్ వేస్తున్నారా? ఎస్. నెక్స్ట్ ఓట్సా? ఎస్, ఓట్స్ మనం కలిపేద్దాము. అలాగే. సో మనకి సోక్ అయ్యే టైంలో మీరేం చేస్తారు? ఇక్కడ నేను యాపిల్ తీసుకున్నాను అనమాట ఫ్రూట్స్లో. ఇది కొంచెం మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని అలాగే ఈ మిల్క్లో యాడ్ చేస్తాము. ఓకే. వేరే ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే మనకి మెయిన్ మన యొక్క రిక్వైర్మెంట్ ఏంటి అనే దాని ప్రకారంగా మనం ఫ్రూట్స్ యాడ్ చేస్తాం అనమాట. ఇప్పుడు బనానా కూడా వేసుకోవచ్చు, కాకపోతే మనకు ఒకవేళ వెయిట్ గెయిన్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి బనానా ఇస్ ద బెస్ట్ చాయిస్. బట్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి యాపిల్ కానీ పొమగ్రానేట్ కూడా వేసుకోవచ్చు. పొమగ్రానేట్ కూడా వేసుకోవచ్చు. అండ్ పర్టికులర్గా ఈ రెసిపీ అనేది ఎప్పుడు తీసుకోవాలి? బ్రేక్ఫాస్టా లేకపోతే స్నాకా లేకపోతే ఎట్లా? ఎస్. సో ఇది మనకి బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు అండ్ ఈవెన్ స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు. కాకపోతే క్వాంటిటీ అనేది చాలా తక్కువ చేసుకొని మనం తీసుకోవచ్చు అనమాట స్నాక్ లాగా తీసుకున్నట్లయితే. సో కైండ్ ఆఫ్ పుడింగ్ లాగా మనం తీసుకుంటే మనకి స్నాక్ లాగా. బట్ ఇప్పుడు ఈ రెసిపీ అయితే మనం బ్రేక్ఫాస్ట్కి చూపిస్తున్నాము. అండ్ ఇప్పుడు యాపిల్ ప్లేస్లో వేరే ఏదైనా ఫ్రూట్ వేస్తున్నారు అంటే కనుక మేక్ షూర్ ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్కి పెట్టుకోవాలి. బట్ యాపిల్ వేస్తున్నాం కాబట్టి ఈవెన్ డిన్నర్కి కూడా తీసుకోవచ్చు, బట్ లేట్ డిన్నర్ కాకుండా చూసుకుంటే మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే. సో యాపిల్ పీసెస్ కూడా మిక్స్ చేస్తున్నాను దీంట్లో.
సో పాలు, ఓట్స్, యాపిల్ వరకు మనం మిక్స్ మిక్స్ చేసుకున్నాం. ఎస్. సో ఇప్పుడు నేను దీంట్లో హనీ వేస్తున్నాను. స్పూన్ ఇవ్వండి. సో ద స్వీటెస్ట్ పార్ట్ అనమాట. కరెక్ట్. సో హనీ మనకి స్వీట్ యాడ్ చేయడంతో పాటు ఈవెన్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో మనకి స్పెషల్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి అని చెప్పి అని. సో మనం బయట స్వీట్స్ అవన్నీ తింటే ఆబ్వియస్లీ మనకి ఇంకా అది సీవియర్ అయిపోతుంది తప్ప మనకి ఆ సిమ్టమ్స్ తగ్గించదు. సో అందుకని చెప్పి అని ఇప్పుడు ఇది కొంచెం స్వీట్ రెసిపీ అని చెప్పొచ్చు. అండ్ రెగ్యులర్ గా కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళ మీల్లో. సో ఫైనల్ గా దాల్చిని పౌడర్ వేస్తున్నాను. అలాగే సో అలాగే కలుపుతూ ఉండండి. మొత్తం ఫ్లేవర్స్ అన్నీ కూడా ఇన్ఫ్యూజ్ అయిపోవాలి కదా. ఎస్. సో మన యాపిల్ సిన్నమన్ ఓట్స్ బౌల్ అయితే రెడీ అయిపోయినట్టే కదా. ఎస్, రెడీ అయిపోయింది అమూల్య. సర్వ్ చేసేసుకుందాము. ఓకే. సో అయిపోయినట్టేనా ఏమన్నా? ఎస్ అమూల్య, మన యాపిల్ సిన్నమన్ ఓట్స్ బౌల్ అయితే రెడీ అయిపోయింది. ఓకే. యాపిల్ సిన్నమన్ ఓట్స్ బౌల్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. యాపిల్ సిన్నమన్ ఓట్స్ బౌల్కి కావాల్సిన పదార్థాలు: ఓట్స్, పాలు, యాపిల్ ముక్కలు, తేనె, దాల్చిన చెక్క పొడి. యాపిల్ సిన్నమన్ ఓట్స్ బౌల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో ఓట్స్ వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పాలు, వేయించుకున్న ఓట్స్, యాపిల్ ముక్కలు, తేనె, దాల్చిన చెక్క పొడి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే యాపిల్ సిన్నమన్ ఓట్స్ బౌల్ రెడీ.